అందరూ కూడా పండుగ రోజున తింటూ ఉంటారు. అలా తింటూ ఉండగా అది చూసి అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రోషిని వాళ్ళ మామయ్య వావ్! ఎంత బాగుందో అని చెప్పి కొద్దిగా మాట్లాడుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న రోషిని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో బాలు అతనితో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మీ మాటలు మీ వాలకం చూస్తూ ఉంటే మటన్ షాప్లో పనిచేసే వాడిలాగానే మాట్లాడుతున్నారు మీరు. ఇంతకు మీరు నిజం చెప్తారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రోషిని వాళ్ళ మామయ్య అయితే అదేం లేదు, మేక గడ్డి తింటుంది, మనం అన్నం తింటున్నాం, కాకపోతే దానికి మనకి కొంచెం తేడా ఉంది కదా, అందుకే నేను కొంచెం దాని భాషలో మాట్లాడుతున్నాను అంతే అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న బామ్మ అయితే మీనాకి తినిపిస్తూ ఉంటుంది. అది చూసి బాలు అయితే నాకు కూడా తినిపించు అని చెప్పి వెళ్తాడు. ఇక బాలుకి కూడా తినిపిస్తుంది. అలా మనోజ్కి రవికి వీళ్ళందరికీ కూడా తినిపిస్తూ ఉంటుంది. అది చూసి అందరూ కూడా సరదాగా ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా సరదాగా ఉంటారు. ఇంతలో ఆ బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఒరే మనమందరం కలిసే ఉన్నాం కదరా, ఒక ఫోటో దిగుదాంరా, ఫ్యామిలీ ఫోటో అని చెప్పి షీలా డార్లింగ్ అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫోటోకి అక్కడ కూర్చుంటారు. ఇక అందరూ కూడా కూర్చున్నాక అక్కడ ఉన్న శృతి అయితే అందరూ చేతుల్ని ఇలా పెట్టండి అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతుల్ని ఇలా పెడతారు. ఇక ఆ చేతుల్ని కలపండి అని చెప్పి అంటుంది. ఇక బాలు మీనా ఒక చెయ్యి, బాలు ప్రభావతి ఒక చెయ్యి, అలా అందరూ కూడా కలుపుతారు. ఇక బాలు ప్రభావతి ఒక చెయ్యి కలపటంతో అక్కడ ఉన్న ప్రభావతి బాలు అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న షీలా డార్లింగ్ అయితే చాలా సంతోషిస్తుంది. ఇక అందరూ కూడా కలిసి ఫ్యామిలీ ఫోటో దిగుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.